ఓడిపోయిన తర్వాత కావాలనే ఓడిపోయామని చెప్పడంలో కిక్కే ఉంటుంది. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన దివ్యల మాదిరి రూటే సపరేటు. నిజానికి బిగ్ బాస్ షో అనేది లిమిటెడ్ ఆడియన్స్ కి మాత్రమే పరిమితమైన ఆట. యదవసంత ఆడా మగ కలిసి ఓ ఇంట్లో ఉండి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకుని తిట్టుకుని చావడమే ఎంటర్టైన్మెంటా? కొంతమంది అయితే తమ కామ కోరికల్ని చిన్న పెద్ద తేడా తెలియకుండా తీర్చుకోవడానికే బిగ్ బాస్ కి వెళ్తున్నారు. అలాంటి గబ్బు షోని ఎలా చూస్తారా బాబు, ఛీ 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 అని చాలా మంది అంటుంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే తిట్టుకుంటూ చూడటమే ఈ షో స్పెషాలిటీ. ఒకప్పుడైతే బిగ్ బాస్ కి సెలబ్రిటీ షో అని కాస్త క్రెడిబిలిటీ ఉండేది. కానీ ఇప్పుడు అది యూట్యూబ్ కి ఎక్కువ, ఛానల్ కి తక్కువ అనేట్టుగా మారింది. ఈ మధ్య రాకేష్ మాస్టర్ బతికి ఉన్నప్పుడు ఉప్పల్ బాలు, స్వాతి నాయుడు, అగ్గిపెట్టి మచ్చ, ఆవేశం స్టార్ ఇలా చాలా మంది చిల్లర యూట్యూబర్స్ తో బడా బాస్ అని ఓ షో పెట్టారు. ఇప్పుడు స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీజన్ 9 కి దానికి పెద్ద తేడా అయితే లేదు. అక్కడ రాకేష్ మాస్టర్ లీడ్ చేసేవారు, ఇక్కడ నాగార్జున లీడ్ చేస్తున్నారు. ఇక కంటెస్టెంట్స్ విషయంలోనూ వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. వచ్చే సీజన్ లో లేదంటే మరో 2-3 సీజన్ల తర్వాత పైన ఎవరి గురించి అయితే చెప్పుకున్నామో వాళ్లే, అంటే స్వాతి నాయుడు, ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ లాంటి వాళ్ళతోనే నాగార్జున షో నడిపించాల్సిన పరిస్థితి. కర్మ, ఏం చేస్తాం, అంత దిగజారిపోయింది మరి ఈ షో క్రెడిబిలిటీ. ఇలాంటి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ గారి ప్రస్తుత సతీమణి దివ్యల మాధురి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడమే పెద్ద సంచలనం. ఆమె హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆమె ఎలా ఉంటుంది, ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, బిగ్ బాస్ షో చూడని వాళ్ళు కూడా ఆమె కోసం షో చూసారంటే అతిశయోక్తి కానే కాదు. ముందే చెప్పాం కదా, తిట్టుకుంటూనే ఆట చూడడం బిగ్ బాస్ గేమ్ స్పెషాలిటీ అని. ఇక్కడ కూడా దివ్యల మాధురి, చిట్టి పికెల్స్, రమ్య కోసం అలాగే చూశారు. అయితే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళు వచ్చారు. బిగ్ బాస్ హౌస్ ని ఓ ఊపు ఊపారు. వాళ్లపై ఏదైతే నెగటివిటీ ఉందో దాన్ని 100% కాపాడుకుంటూ ఇంచు కూడా తగ్గించుకోకుండా రెట్టించిన నెగటివిటీతో బయటకు వచ్చేశారు. పచ్చళ్ళ పాప ఎలిమినేషన్ ని పక్కన పెడితే దువ్వాడ మాదిరి ఎలిమినేషన్ మాత్రం ఏదో బిగ్ బాస్ చేస్తే జరిగింది కాదు. ఆమె వెళ్ళాలి అనుకుంది కాబట్టి వెళ్ళింది. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, స్వయంగా దివ్యల మాధురినే చెప్పింది. అంతేకాదు, నేను ఇప్పటికిప్పుడు హౌస్ లో ఉండాలన్నా ఉండగలను అంటూ అంత ధీమాగా చెప్తుందంటే బిగ్ బాస్ నామినేషన్స్, ఎలిమినేషన్స్, ఓటింగ్ అంతా కూడా పెద్ద డ్రామా. కాకపోతే ఏంటి, దివ్యల మాధురి అలియాస్ దివ్యల మాధురి ఎలిమినేషన్ విషయంలో తెర వెనుక చాలా కథ నడిచింది. నన్ను నామినేట్ చేయమని మాధురి హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ అడిగింది, బ్రతిమాలాడింది. కానీ ఎవరు సాహసం చేయలేదు. చివరికి తన జిగడి తనుజాన్ని బ్రతిమాలాడి మరీ నామినేట్ చేయించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ కెమెరాల దగ్గరకు వెళ్లి నాకెవరు ఓట్లు వెయ్యొద్దు, నన్ను ఎలిమినేట్ అవ్వాలి, బయట నాకు చాలా పనులున్నాయి, ముఖ్యంగా నవంబర్ 4న నా రాజా దువ్వాడ శ్రీనివాస్ బర్త్డే ఉంది, అది నాకు చాలా ఇంపార్టెంట్, నేను వెళ్ళాలి అని చెప్పింది. ఆ ఫుటేజ్ మొత్తం బిగ్ బాస్ చూపించలేదు. ఆ తర్వాత మళ్ళీ హౌస్ మేట్స్ తో కూడా చెప్పింది మాధురి, తనకి ఓటేయొద్దని చెప్పమని బతిమాలేడింది. బయట నుంచి వచ్చిన శ్రీజ అయితే బిగ్ బాస్ కెమెరాల దగ్గరకు వెళ్లి మాధురికి ఓట్లేయొద్దు అని కూడా చెప్పింది. ఇవేవి లైవ్ ఎపిసోడ్ లో కానీ మెయిన్ ఎపిసోడ్ లో కానీ చూపించలేదు. నామినేషన్, ఓటింగ్, ఎలిమినేషన్ అంటూ పెద్ద డ్రామాలే ఆడారు. అంతేకాదు, బిగ్ బాస్ వాళ్ళు ఆమెని ఎప్పుడు కంటెస్టెంట్ గా రమ్మని పిలిచినప్పుడు మొదట రిజెక్ట్ చేసింది మాధురి. ఆ తర్వాత రెమ్యునరేషన్ పెంచి ఆమెకి బంపర్ ఆఫర్లు ఇచ్చారు. మీకు ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు, వద్దనుకున్నప్పుడు పోవచ్చు, మీరు ఎలా ఉండాలంటే అలా ఉండొచ్చు అంటూ చాలా ఆఫర్లు ఇచ్చారట. బయట ఎలా అయితే ఉందే హౌస్ లో కూడా మాధురి అదే రేంజ్ లో రూలింగ్ చేయడానికి కూడా బలమైన కారణాలున్నాయి. హౌస్ లోకి వెళ్లిన తర్వాత తనకి అడ్డమైన పనులు చేయమంటే కుదరదని, కేవలం కిచెన్ లో మాత్రమే తనకు నచ్చినప్పుడు వంట చేస్తానని చెప్పింది. అదే చేసింది కూడా. కిచెన్ లో వంట చేయడం తప్పితే మాధురికి ఎక్స్ట్రాగా ఒక్క పని కూడా చెప్పే సాహసం చేయలేదు ఇంటి సభ్యులు. బిగ్ బాస్ టీం నుంచి బలమైన ఆదేశాలు ఉంటే బొంగులోది ఇంటి సభ్యులేం చెప్తారు, వాళ్ళు అది చేయడం లేదు, ఇది చేయడం లేదని నానా గొడవలు పడేవాళ్ళు. కానీ మాధురి విషయం, ఆమె ఏం చెయ్యకపోయినా ఒక్క గొడవైనా ఉందా? ఆమె డ్రెస్సింగ్ కి కూడా ఒక్కసారి కట్టిన చీరని కానీ డ్రెస్ ని కానీ మళ్ళీ వేయలేదు. సాధారణంగా హౌస్ లో కొంతమంది కొన్ని మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి. నాకు నచ్చిన బట్టలే
తీసుకుంటా, నచ్చినవే తీసుకెళ్తా అంటే బిగ్ బాస్ టీం ఒప్పుకోదు. కానీ దివ్యల మాధురి విషయంలో ఈ రూల్స్ ని సడలించారు. ఆమెకి నచ్చినని బట్టలు ఇచ్చి పంపించారు. బయట మీరు తోపులు కావచ్చు, కానీ ఇక్కడ కాదు అని నాగార్జున ఏదో బిల్డప్ కి డైలాగ్ కొట్టారు. కానీ ఈ విషయంలో మాత్రం దివ్యల మాధురి తోపే. బిగ్ బాస్ ఆడియన్స్ బయటకు పంపిస్తే ఆమె బయటకు రాలేదు. ఆమె వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళింది, రావాలనుకున్నప్పుడు వచ్చింది. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే తాను మళ్ళీ వెళ్ళాలనుకుంటే వెళ్ళగలను అని కూడా చెప్తుందంటే, ఒరే బిగ్ బాస్ ఠూ అని అనాలని ఉంది కానీ అనకూడదబ్బా అని అంటున్నారు నెటిజన్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.